హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ అండి. చికెన్ బిర్యానీ చేశానండి ఈరోజు ట్యూస్డే. చికెన్ తీసుకొని ఒక హాఫ్ కేజీ చికెన్ ఉప్పు పసుపు వేసి ముందు శుభ్రంగా నానబెట్టాలండి. ఉప్పు పసుపు పట్టించి 10-15 నిమిషాలు నానబెట్టి నీట్గా 4-5 సార్లు శుభ్రంగా కడగాలి చికెన్ని. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా ఆయిల్, నిమ్మరసం, గరం మసాలా పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే బాస్మతి రైస్ 1 గ్లాసు కడిగి అవి కూడా నానబెట్టుకుంటే బాగుంటుందండి రైస్. అది పేస్ట్ తయారు చేసుకోవాలి. గుప్పుడు పుదీనా, గుప్పుడు కొత్తిమీర, అలాగే 1 టమాటా, 5 పచ్చిమిర్చి మిక్సీ పట్టి పెట్టుకోవాలి పేస్ట్ అండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా సన్నగా పొడవుగా ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ కలిపి పెట్టుకోవాలి ఆనియన్స్లో. అలా పెట్టుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్గా ఉంటాయండి, క్రిస్పీగా కూడా వస్తాయి. ఇదిగోండి పేస్ట్ ఈ విధంగా. ఒక 5 పచ్చిమిర్చి, కారం ముందు చికెన్లో వేసుకుని కారమే మరలా వేయనండి. అలాగే ఇలాగా ఆనియన్స్లో సాల్ట్ కలిపి ఇలాగా ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. మరీ మీడియం కాకుండా హై కాకుండా మధ్యలో పెట్టుకోవాలండి. ఫ్లేమ్ని పెట్టుకొని ఈ విధంగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్లో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే తీసేస్తాయండి టిష్యూస్. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ చేసుకున్నాం కదండి, పుదీనా, పచ్చిమిర్చి, టమాటో పేస్ట్, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని అందులో ఈ చికెన్ని వేసేసుకోవాలి. ఒక అరగంట ముందు చేసి పెట్టుకుంటే బాగుంటుందండి చికెన్. ఇలా ఇది కూడా ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక గుప్పుడు తీసుకొని ఇలా పైన వేసుకొని మరలా కలిపి మూత పెట్టుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కాసేపు ఇలా మగ్గించుకోవాలి. ఇలా దగ్గర 10-20 నిమిషాలు ఇలాగా కుక్ చేసుకోవాలి చికెన్ని. రైస్ ఉడికించుకోవడానికి ఇలా రైస్ కుక్కర్ గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర వేసుకొని, అలాగే గరం మసాలా కూడా అండి నేను ఇంట్లో తయారు చేసుకుంటానండి, అదే వాడతాను. హోల్ గరం మసాలాని అన్నీ కలిపి ఇలాగా పొడి చేసి పెట్టుకుంటానండి. వాటర్ వేసుకొని ఎసరు పెట్టుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని ఎసరు మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి. వేసుకొని 80% ఉడికించుకోవాలండి. తర్వాత వడకట్టుకోవాలి రైస్ని. అలాగే పక్కన కూర కూడా రెడీ అయిపోయిందండి. ముందు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి రైస్కి. పొంగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇగోండి 2 భాగాలుగా చికెన్ని తీసుకోవాలండి. ఇలా వడకట్టుకోవాలి. నేను ఈ విధంగా చేస్తానండి, డ్రైన్ చేసుకొని పెట్టుకుంటాను. అలాగే ఇగోండి మందపాటి దోశ రేకుని ఇలాగా ఐరన్ది పెట్టుకోవాలండి. తర్వాత కళాయి పెట్టుకొని ఉడికిన కూర సగం తీసి పక్కన పెట్టుకోవాలి. సగం ఉడికిన రైస్ని కూడా ఇలాగా ఒక లేయర్ కింద వేసి ఉడికించిన చికెన్ని గ్రేవీతో సహా ఆఫ్ చేసుకున్నాం కదండి, ఇలాగ ఆఫ్ వేసుకొని మరలా రైస్ వేసుకొని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. ఉంటే కుంకుమ పువ్వు పాలల్లో కలిపి కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదండి. ఇదిగోండి ఈ విధంగా అన్నీ వేసేసి సిమ్లో పెట్టుకొని మంటని ఈ విధంగా బరువు పెట్టుకోవాలండి. నేను ఈ రోల్ని వాడతానండి ఈ విధంగా. ఇదిగోండి మంచిగా దీనికి గ్రేవీ అది అక్కర్లేదండి. రైతాతో తింటే సూపర్గా ఉంటుంది, చాలా బాగా వస్తుందండి. ఇలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ అండి.